మన మన జీవితం చాలా పరిగెడుతూ ఉంటాం మనం. ఇట్స్ కాల్డ్ అ ర్యాట్ రేస్ ఇన్ ఇంగ్లీష్. అంటే ప్రతిదానికి పోటీ, ప్రతిదానికి మనం పోటీ చేసుకునేది వేరే విషయం అయితే, పక్కన చూసి సగం పోటీ పడ్డాం, ఆటోమేటిక్గా బ్రెయిన్ మనం అలా పోటీ పడుతూ ఉంటాం మనకు తెలియకుండానే. అరే వాడు ఇలా చేశాడే, వీడు ఇలా చేశాడే. కానీ అటువంటి అనవసరమైన ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనం అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంటాం అనమాట. సో బ్యాక్ టు ఫోకస్ అంటే మనకి కనెక్ట్ చేసుకోవడానికి మెడిటేషన్ మాత్రమే ఒక దారి. మెడిటేషన్ మాత్రమే మనం కనెక్ట్ చేస్తుంది. మనం మెడిటేషన్ అంటే చాలా లెవెల్స్ ఉంటాయి అందులో. ధారణ అంటే ఫోకస్. ఒక వర్క్ మీద మనకి ఫోకస్ కావాలంటే కాన్స్టెంట్గా ఒక దాని మీద పాయింట్, అంటే ఒక చిన్న డాట్ తీసుకోండి, ఒక లైట్ తీసుకోండి, దాన్ని అలా చూస్తూ ఉండండి, కళ్ళు మూసుకోండి, లేదా శ్వాస మీద ధ్యాస పెట్టండి. అటువంటి ఫోకస్వే ఉంటాయి. రిలాక్సేషన్ టెక్నిక్స్ వేరే ఉంటాయి బాడీ రిలాక్స్ అవ్వడానికి. సో మనం ఇప్పుడు ఫోకస్ మెడిటేషన్ చేయబోతున్నాం అనమాట. ఫోకస్ చేయడం వల్ల, ఈ మెడిటేషన్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, 10 నిమిషాలు చేస్తే ఒక అడ్వాంటేజ్ ఫోకస్, 20 నిమిషాలు చేస్తే ఒక అడ్వాంటేజ్ సేమ్ టెక్నిక్, 40 మినిట్స్ చేస్తే విశ్వం అర్థం అవుతుంది మనకి. మినిమం 40 మినిట్స్, 1 అవర్ చేస్తే ఇంకా. కానీ మనం ఈ జీవనోపాధిలో ఉండి బతకాలి కాబట్టి అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళకుండా, అంటే ఆ స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్ళకుండా అంటే మినిమం 20 మినిట్స్ చాలు. అంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయగలిగినప్పుడు 40 నిమిషాలు చేయొచ్చు, కానీ బేసిక్గా 10 మినిట్స్ పెట్టుకోండి. ఇది మనల్ని కనెక్ట్ చేస్తుంది. ప్లస్ ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ ఉన్నా కానీ, బ్లడ్ ప్రెషర్ ఉన్నా కానీ, ఎవరికైనా ఓవర్ ఆలోచనలు, ఎప్పుడు ఏదో ఒకటి తల తిరుగుతూనే ఉంటుంది, అటువంటి కొంచెం స్లో చేయాలంటే ఈ టెక్నిక్ మనకి చాలా బాగా పనికొస్తుంది. మీరు నేర్చుకుని ప్రతి వాళ్ళకి, వేరే వాళ్ళకి కూడా చెప్పచ్చు. ఇందులో హాని లేనే లేదు. అర్థమైందా? సో ఇందులో సింపుల్ స్టెప్స్ ఏంటంటే, కళ్ళు మూసుకుంటే ఏ ఆలోచన వస్తుందో ఒకసారి కనిపెట్టుకోండి. ఆ తర్వాత స్లోగా బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. శ్వాస సెటిల్ అయ్యేదాకా కాస్త బ్రీత్ చేయండి. ఆ శ్వాస బ్రీత్ చేసేటప్పుడు, బ్రీద్ ఇన్ అన్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు 1 అని కౌంట్ చేసుకోండి. బ్రీద్ అవుట్ చేసినప్పుడు 2 అని కౌంట్ చేసుకోండి. ఇది మనకి ఫోకస్ పాయింట్ అనమాట. సో ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. మనం ఈ బ్రీదింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ మనం బయటికి వెళ్ళిపోతాం ఆలోచనలోకి. ఆ ఆలోచనలోకి బయటికి వెళ్ళాక అందులో ఉండద్దు. మనం ఇప్పుడు మేఘాలను ఎలా అయితే చూసినప్పుడు అవి ఆగుతాయా? ఆగవు. ఆ థాట్స్ అనేవి, ఆలోచన అనేవి మేఘాల్లాగా పెట్టుకుని వచ్చినప్పుడు అలా కదులుతూ ఉంటే చూడండి. దానికి ఒక పేరు ఇచ్చో, దానికి ఒక పాత ఏదో జ్ఞాపకం పెట్టో ఏం చేయొద్దు. జడ్జ్ చేయకుండా దాన్ని ఒక క్లౌడ్ లాగా పంపించి గుర్తొస్తుంది కదా, అరే నేను శ్వాస తీసుకోలేదే, నంబర్ కౌంట్ చేయలేదని మళ్ళీ బ్యాక్ వచ్చి 1, 2 అని కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. 1, 2, 1, 2. నార్మల్ బ్రెత్. మీరు దీర్ఘంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలాసేపు వదలండి. ఎంత నార్మల్గా తీసుకుంటారు. ఇప్పుడు శ్వాస ఎలా తీసుకున్నారు? 1 కౌంట్ చేయండి. ఇన్, అవుట్, 2, ఇన్, అవుట్, 2. ఓకేనా? నార్మల్ శ్వాస. రెడీ? ఫస్ట్ మనం బ్రెత్ మీద కంట్రోల్ చేద్దాం. బ్రెత్ ఎలా అంటే 1, 2, 3, 4 కౌంట్ టు ఇన్, హోల్డ్, 1, 2, 3, హోల్డ్, 1, 2, 3, 4 కౌంట్, రిలీజ్, ఎగ్జేల్. ఓకేనా? రెడీ? సిట్ కంఫర్టబుల్లీ. ఎంత ఈజీగా కూర్చోవాలో అంత ఈజీగా కూర్చోండి. ఎందుకంటే మనం గట్టిగా ఏమన్నా కాలు గీళ్ళు మడతేసినప్పుడు మనకి ఆ డిస్టర్బెన్స్ రాకూడదు మెడిటేట్ చేసేటప్పుడు. సో ఫ్రీగా కూర్చోండి. ఎంత ఫ్రీగా కూర్చోవాలో అంత ఫ్రీగా కూర్చోండి. ఫుల్ ఫ్రీగా. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. టేక్ అ డీప్ బ్రెత్ ఇన్ and breathe out completely. Breathe in deeply and breathe out completely. Breathe in deeply and breathe out completely. Now we will start the breathing technique with inhale 4 counts, hold 3 counts, exhale 4 counts. Breathe in 1, 2, 3, 4, hold 2, 3, release 2, 3, 4. Inhale 2, 3, 4, hold 2, 3, exhale 2, 3, 4. Inhale 2, 3, 4, hold 2, 3,
Exhale. 2, 3, 4. Inhale. 2, 3, 4. Hold. 2, 3. Exhale. 2, 3, 4. Relax. Relax your body. Relax your breath. Relax completely. Have a normal breath in. Normal ga swasa teeskondi. As you breathe in, count 1. As you breathe out, count 2. Normal breath. 1, 2. శ్వాస తీసుకున్నప్పుడు 1 కౌంట్ చేయండి. శ్వాస బయటికి వదిలినప్పుడు 2 కౌంట్ చేయండి. ఆలోచనలు ఎన్నో వస్తాయి, జ్ఞాపకాలు ఎన్నో వస్తాయి. అన్నిటినీ పాసింగ్ క్లౌడ్లా పక్కన పెట్టి తిరిగి శ్వాస మీద ధ్యాసను తీసుకురండి. బ్రీద్ ఇన్ 1, బ్రీద్ అవుట్ 2. నార్మల్ బ్రెత్. బయట వినిపిస్తున్న శబ్దాలన్నీ ఒకటైతే మన లోపల ఉన్న శబ్దాలు ఇంకొకటి. ఆ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కనెక్ట్ యువర్ సెల్ఫ్. బ్రీద్ ఇన్ 1, బ్రీద్ అవుట్ 2. మన మైండ్, బ్రెయిన్, బాడీ దీనికి ఒక్కొక్కసారి సహకరించదు. కానీ ఇక్కడే మన కంట్రోల్ తెచ్చుకోవాల్సిన టైం. బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఈ 10 నిమిషాలు బ్రీద్ ఇన్ 1, బ్రీద్ అవుట్ 2. ఫోకస్ని మనం తెచ్చుకోవాలి.
స్లోలీ అండ్ జెంట్లీ, మెల్లగా మీ చుట్టుపక్కల జరుగుతున్న శబ్దాలకి అటెన్షన్ ఇస్తూ slowly and gently bring your senses to the surroundings, bring your awareness to your surroundings, and whenever you're ready, you may open your eyes. మెల్లగా కళ్ళు తెరవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. మనసు కంగారు కాకుండా గజిబిజి కాకుండా ప్రశాంతంగా ఉంది. అంతేకాక ఎన్నో ఆలోచనలు వచ్చాయి. ఆ అన్ని ఆలోచనలను అధిగమించాలని మేడం గారు చెప్పారు. థ్యాంక్ యూ స్పందన గారు. ఇలాగే రోజు చేసుకుందాం. మీరు చెప్పిన హీలింగ్, సెల్ఫ్ హీలింగ్ ఏదైతే మెడిటేషన్ కార్యక్రమం ఉందో అది చేసుకుంటూ ముందుకెళ్తూ అన్నీ కొంచెం బాధల నుంచి ఉపశమనం పొందుతామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ మెడిటేషన్ వల్ల నాకు ప్రశాంతంగా ఒళ్ళంతా తేలికైపోయిందండి. ఎక్కడ ఉన్నానంటే నాకు అర్థం అవ్వలేదండి. మనసంతా తేలిగ్గా ఉందండి. థ్యాంక్ యూ స్పందన గారు. అంటే నార్మల్గా అంటే ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఫీలింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్క, స్పందన అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది మనసు ఎలా అంటే కొద్దిగా సున్నితంగా మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మైండ్లో నాకు అన్నీ రన్ అయినాయి. ఈరోజు ఏం జరిగినాయి, ఏం చేయాలి అన్నీ. తర్వాత ఉండంగా మైండ్ అంతా ఒక పీస్ఫుల్ అయిపోయింది, ప్రశాంతం అయిపోయింది. ఎటువంటి ఆలోచన లేకుండా కూల్గా అయిపోయింది. అది థ్యాంక్ యూ సో మచ్ స్పందన మేడం. నా మనసంతా మంచి రిలాక్సేషన్ వచ్చింది. చాలా ఆలోచనలు వచ్చాయి ఫస్ట్లో. అలా కొంచెం మెడిటేషన్ చేసే కొద్దీ మనసు మంచిగా తేలిగ్గా ప్రశాంతంగా అయింది. థ్యాంక్ యూ స్పందన మేడం. సో కళ్ళు మూసుకోగానే టెన్షన్స్ అనేవి అన్నీ నాకు మైండ్లోకి వచ్చేసినాయి. మైండ్లోకి వచ్చిన తర్వాత నేను కళ్ళు మూసుకున్న కొద్దిసేపటికి మెడిటేషన్ వల్ల స్పందన గారికి థ్యాంక్ యూ మేడం. సో ఆ టెన్షన్స్ అన్నీ రిలీఫ్గా అయితే అయింది. మైండ్ అయితే ఫ్రెష్ ఆఫ్ అయినట్టుంది ఇప్పుడైతే. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఒక వర్డ్లో చెప్పాలంటే పీస్నెస్. జై శ్రీరామ్. ముందుగా స్పందన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చెప్పారు, మేము కూడా చేస్తూ ఉంటాం టెంపుల్స్లోన. నేను ఓం నమ శివాయ అన్నది మనకి అదే కదా మెయిన్ మూలమంత్రం మనకి. దాని ద్వారాగా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్పందనాజీ. First of all, I would like to thank you, Spandana gar. In the beginning, I got the emotions, what she told. If you see the clouds, how the emotions will flow in the wind. In the same way I got in the beginning. Later it becomes little dark and completely came out of stress actually. Completely dark and little bit slowly some whiteness it came. Later I started chanting what our brother told, Om Namah Shivaya. I started chanting and slowly that I was concentrating on my breath. Then I really felt that inner engineering, what is happening inside my body. Is it really I'm taking inside, how much I'm controlling and how much I'm exhaling. So in that way I started thinking. She was explaining those things. I started thinking in the same way and chanting Maha Mantra of Om Namah Shivaya. And I felt really completely stressless now. I came out of all my tensions, whatever in the office today. And I was thinking about my wife as well. She's traveling from Shirdi back to Bangalore today. So in that way, okay, everything, God blesses are there. So I felt very happy in that. Thank you, Spandana garu. This is a very good experience. మాత్రం చెప్పుకోవచ్చు, ఫోకస్ ఉండాలి అంతే, ఇంకేం లేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అందరూ ఫీల్ అయినందుకు దయచేసి రోజు చేయండి. దీని ఏం ఇదే, రోజు చేయండి, లేదా ఇక్కడికి రోజు రండి, మనం అందరం చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.